కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా, సుంచివెరావుడి గ్రామము. ఈ సుంచివెరావుడి గ్రామంలోన జరుగుతున్న పొజిషన్ బట్టి చూస్తే ఒక సోట నాయకుడు ఏది చెప్తే అది చేయాల్సిన పని డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి మేము సదర సామాన్యమైన రైతులము ఈ ఊర్లో ఏం చేసుకోలేకపోతున్నాము. ఏదన్నా సన్నగా ఇప్పుడు మిద్దల మీద సౌడు పురాతన కాలం నుండి సౌడు వేస్తున్నారు. మట్టి మిద్దల మీద సౌడు వేసుకుని కూడా ఏదో పటాయాలు దోగలేక జేసీబీ పెట్టి ఏదో ఒక ట్రాక్టర్, సగం ట్రాక్టర్ రైతులకి వేసుకొని పోయే పరిస్థితి అది. అలాంటప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీసులు వచ్చి ఊర్లో ఉండి ఆ ట్రాక్టర్లని సోట నాయకుడు ఎవడో చెప్తే నిలబెడితే పరిస్థితి మేము ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ దీని వలన ఈ ఊర్లో ఈ కానిస్టేబుల్ కానీ డిపార్ట్మెంట్ కానీ అది ఎనుకు ముందు చూసుకోకుండా పచ్చికట్ట ఒట్టికట్ట వేసి కాల్చి ఫ్యాక్షన్ విధంగా నడిపిస్తున్నారనే ఆలోచనతో మనం చెప్తున్నాం. కానీ ఇట్లాంటిది డిపార్ట్మెంట్ తెలుసుకొని బంద్ చేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం, సుంచివెరావుడి గ్రామం సార్ మాది. ఇక్కడ వర్షం పడడం వల్ల మిద్దెలు కాడుతుంటే మేము ఇక్కడ ట్రాక్టర్లు పెట్టి ఏదో తలా ఒక సగం ట్రిప్పు అట్లా వేసుకోవడానికి 2 ట్రాక్టర్లు తెచ్చి వేసుకొని పోతుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు తోలకూడదు, మిద్దెలకి వేసుకోకూడదు అని చెప్పేసి ఆపేసినారు. ఇక్కడ తలాలు ఎగ్గుకొని ఎస్ఐతో మాట్లాడుకుంటున్నాడని ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు మమ్మల్ని. చాలా ఇబ్బంది. ఇక్కడ ఇండ్లు కాడుతుంటే కూడా మేమేమి ఇట్లే ఉండాలా సార్? మరి ఏం మరింత అన్యాయము, కన్యాగా ఇబ్బంది. కనీసం పోలీసు వాళ్ళే కనీసం ఫ్యాక్షన్ పెట్టడానికే తయారవుతున్నారు ఇక్కడ సుంచివెరావుడిలోన. మమ్మల్ని మిద్దెలు కారుతుంటే మేము సౌడు అని మిద్దెలకి తోలుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి నిర్బంధం చేసినారు. ఇది ఎక్కడ మేము అక్రమంగా తరలించేది లేదు. మా సొంత మిద్దెలకి ఎప్పటి నుంచో తోలుకునేది. ఇది ఆనవాదిగా మేము ఎప్పటి నుంచో తోలుతున్నాము. దాన్ని వీళ్ళు వచ్చి మనుషులు గట్టిగా ఉంటుందని దోగలేక జేసీబీ పెట్టి మేము ఒక ట్రాక్టర్ వేసుకుని పోతుంటే ఈ రకంగా మమ్మల్ని అడ్డుకొని నిలబెట్టినారు సార్. ప్రతిదానికి పోలీసు పొలాలు వేసుకుని కదా పనికిరాదు, మిద్దెల మీదకి కదా వేసుకునికే. అలా ఈ గుంతలల్లో ఈ ఏరియాలో మొత్తం ఈ పురాతనం ఉండిదోనేదే ఇదల్లా సుంచివెరావుడి మిద్దెల మీద తోలినేదే. 3 ఊర్ల పంచాయతీ అంత ఉంటే ఊర్లో తలాడులు ఉన్నారు, ఇక్కడే తలాడులు ఉన్నారు. అందరూ విచారించుకొని కూడా చూడమను ఏ అక్రమంగా తరలిస్తుంటే ఉన్నా